హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను కొబ్బరి పాలతో పలావ్ తయారు చేశాను అనమాట. దీనికి కాంబినేషన్గా నేను పన్నీరు కాజు మసాలా కర్రీ తయారు చేశాను. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక ½ అవర్లో తయారు చేసేసుకోవచ్చు. యంగ్స్టర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న చక్రాల్లా కట్ చేసుకొని అవి మనకి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి అనమాట. నేనైతే తీసుకున్న రైస్కి ఒక 6 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను. అవి కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట. ఇది ఎలా అంటే మనకి మైల్డ్గా మసాలా ఫ్లేవర్ ఉంటుంది అనమాట, కానీ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను అనమాట. దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి. ఇలా ఆయిల్లో 2 కలిపి వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 1 ఇంచ్, ఒక 3 లవంగాయలు అనమాట. అది కొంచెం వేగింది అనుకున్నప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కలిపి ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక 4 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఈలోపు మనం రైస్ కూడా కడిగేసి నానపెట్టేసుకుందాం అనమాట. నేను 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను రైస్. 4 ఇది కడిగేసి తగినన్ని వాటర్ పోసి నానపెట్టుకుందాం. నేను 1కి 1.5 వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం అని చెప్పి కొలతగా పోసుకుంటున్నాను ఈ వాటరు. ఇది తీసి పారేయకుండా వేస్ట్ చేయకోకుండా సేమ్ ఇలాగే డైరెక్ట్ వాటర్తో రైస్ వేసేద్దామని చెప్పేసి ఇందులో ఒక 2 గ్లాసెస్ ప్లెయిన్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి మసాలా చూసుకుందాం. ఆనియన్ పేస్ట్ కదా, కొంచెం చూసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు అవి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలాగే మిక్సీ చేసేసుకొని పాలులాగా తీసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. బాటిల్లోనూ వాటిలో కూడా స్టోర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇదిగోండి, ఈ బాటిల్లో నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొలతగా తీసుకోవాలి. మనం దేంతో అయితే వాటర్ తీసుకున్నామో మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే మిల్క్ అన్నది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఇలా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు మీరు కూడా ఈ విధంగానే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని ఒక 2 బాగా పేస్ట్ లాగా చేసేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిల్క్ తీసుకోండి. ఏదైనా స్ట్రైనర్లో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్లో వేస్తే చక్కగా మంచిగా వచ్చేస్తాయి అనమాట. అలా 2-3 సార్లు వాటర్ పోసుకొని మనం మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట. తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 20 డేస్ వరకు ఇది నిల్వ ఉంటాయి అనమాట. ఈ పాలు నేను ఆల్రెడీ అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను కదా. నేను 4 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 6 గ్లాసెస్ తీసుకోవాలన్నమాట. ఇవి అందులో 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఇందులో ఇదేమో 4 గ్లాసెస్. ఇంకా నేను వాటర్ అన్నది యాడ్ చేయట్లేదు అనమాట. మొత్తం కూడా కొబ్బరి పాలతోనే చేస్తున్నాను. ఆల్రెడీ బియ్యంలో కొంచెం ఒక 2 గ్లాసెస్ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఈ కొబ్బరి పాలు అన్నవి పచ్చి కొబ్బరితో చేస్తేనే బాగుంటాయి అనమాట. ఎండు కొబ్బరితో చేయకండి, అది బాగోవు. మనకి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా కొబ్బరి పాలు తీసుకుంటే కనుక పచ్చి కొబ్బరి చక్కగా అప్పటికప్పుడు మనం కొట్టిన తర్వాత ఒక 1 or 2 డేస్కి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం ఒకవేళ పడితే కనుక. లేదు, రైస్లో కూడా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మరగనిద్దాం. చూడండి, చక్కగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, విత్ వాటర్తో యాడ్ చేసేసుకుందాం.
ఒక గుప్పుడు కొత్తిమీర కూడా కడిగి ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూడండి ఎసరంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుందాం. చేసుకొని ఒకసారి అడుగు నుంచి కలిపేసుకుందాం. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇంకా కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసుకొని మగ్గనిద్దాం. సరే మూత తీసుకొని చూసుకుందాం. చూడండి చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని ఒక పావు గంట ఇలా వదిలేసి తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. కొబ్బరి పాలు పలావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇది మనం చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, పన్నీర్ కర్రీకి మంచి కాంబినేషన్ అనమాట. నేనైతే పన్నీరు కాజు మసాలా కర్రీ చేశాను అనమాట దీనికి కాంబినేషన్గా. సో ఈ డిష్ని మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.